హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిషోర్ విఎస్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను నేను. మీరు మన వీడియోస్ ద్వారా మంచి మంచి కంటెంట్ని ఈజీగా ఫ్లెక్సిబుల్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవ్రీవన్ ప్లీజ్ షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిషోర్ విఎస్. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు జావాలో డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాము గైస్. తర్వాత మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఇది, డేటా టైప్స్ అనేది. జావాలో మనకి డేటా టైప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి అవన్నీ చూద్దాం. మనకి డేటా టైప్స్ అనేవి డిఫరెంట్ సైజెస్ని, వాల్యూస్ని స్పెసిఫై చేస్తాయి ఫ్రెండ్స్. వాటిని ఆ డేటా టైప్స్ అనేవాడిని వేరియబుల్ అనే దాంట్లో స్టోర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఒక వేరియబుల్ నేమ్ పెడుతున్నాము. ఆ వేరియబుల్ నేమ్కి అది ఏ టైపో చెప్పాలి. అప్పుడే దాని యొక్క వాల్యూస్ ఇవ్వగలం, దాని సైజెస్ ఏంటో తెలుస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇట్ స్పెసిఫైస్ డిఫరెంట్ సైజెస్ అండ్ వాల్యూస్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. ఓకేనా? మనకి ఇందులో డేటా టైప్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. అవి ఏమేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్. సెకండ్ వన్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకేనా? ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్నే ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి జావాలో ఇన్బిల్ట్గా ఆల్రెడీ డిఫైన్ చేసే ఉంటాయి. మనం సపరేట్గా ఏం క్రియేట్ చేయని అవసరం లేదు. ఓకేనా? సో ప్రిమిటివ్ డేటా టైప్స్లో అవి ఎలా ఉంటాయనేది చూద్దాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసరికి ఏంటంటే, మనం ఇంకొకటి ఇక్కడ ప్రోగ్రామర్ ద్వారా క్రియేట్ చేయబడతాయి అన్నమాట. అక్కడ ఇన్బిల్ట్ ఉండవు, మనమే క్రియేట్ చేయాలన్నమాట. అవి వాటినే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. అవి ఏమేంటో చూద్దాం ఇప్పుడు ఒకసారి.
మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. వీటినే మనం బేసిక్ డేటా టైప్స్ అని కూడా అంటాము. మనం ఏమని చెప్పొచ్చు అంటే ఒక పాయింట్, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బేసిక్ డేటా టైప్స్. అలాగే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటా మ్యానిపులేషన్. అంటే వీటిని, ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని డేటాని మ్యానిపులేట్ చేయడానికి కూడా బిల్డింగ్ బ్లాక్స్ అని పిలుస్తాం. ఓకేనా, ఈ విధంగా చెప్పొచ్చు మెయిన్గా బ్రీఫ్గా. వీటిల్లో మనకి మెయిన్ ఏముంటాయంటే 8 టైప్స్ ఉంటాయి మెయిన్లీ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్. అవి ఏమేంటో చూద్దాం. అలాగే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి చెప్పాలంటే ఇది ఎప్పుడూ కూడా ఒక వాల్యూని హోల్డ్ చేస్తుంది అనమాట. అది సపోజ్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం అనుకో, 10 అనే వాల్యూని, ఇంట్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్, సో 10 అనే వాల్యూని హోల్డ్ చేస్తుంది అట్లా. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమేంటో చూద్దాం. మెయిన్లీ 8 ఉంటాయి. అవి ఏమేంటి అంటే ఫస్ట్ బూలియన్. ఓకేనా, తర్వాత వచ్చేసి బైట్, నెక్స్ట్ వచ్చేసి షార్ట్, నెక్స్ట్ వచ్చేసి ఇంట్, నెక్స్ట్ వచ్చేసి లాంగ్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్, నెక్స్ట్ వచ్చేసి డబుల్, నెక్స్ట్ వచ్చేసి క్యార్, గైస్ ఇప్పటి వరకు ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఇది చూశారు కదా. వీటి గురించి ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో 1 by 1 టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కోడింగ్ ఎలా అనేది ప్రోగ్రామ్స్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను నేను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటో చూద్దాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే రెఫరెన్స్ డేటా టైప్స్ అని కూడా అంటాం. అలాగే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని కూడా అంటాం. అలాగే
Non-primitive data types used to store complex objects rather than simple values. అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఇవి. ఓకేనా? ఇవి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ అనమాట జావాలో. బట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి రిఫర్ చేస్తాయి, అంటే యూజర్ డేటా టైప్స్ అనమాట. అంటే ఇవి వచ్చేసి ఏంటంటే క్రియేటెడ్ బై ద ప్రోగ్రామర్ క్రియేట్ చేస్తాడు. ప్రోగ్రామర్ అంటే ఎవరైతే ప్రోగ్రామ్ రాస్తున్నారో వాళ్ళు. సపోజ్ ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాస్తున్నా అంటే నేను. ఓకేనా? ఇందులో మెయిన్లీ 5 టైప్స్ ఉన్నాయి. ఉన్నాయి. అయితే 5లో మనం 4 డిస్కస్ చేస్తాం మెయిన్గా. అవేంటి అవి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ గైస్ ఇప్పటివరకు ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఇది చూశారు కదా. వీటి గురించి ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో 1 by 1 టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కోడింగ్ ఎలా అనేది ప్రోగ్రామ్స్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను నేను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటో చూద్దాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే రెఫరెన్స్ డేటా టైప్స్ అని కూడా అంటాం. అలాగే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని కూడా అంటాం. అలాగే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ యూజ్డ్ టు స్టోర్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ రాదర్ దెన్ సింపుల్ వాల్యూస్. అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఇవి. ఓకేనా? ఇవి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ అనమాట జావాలో. బట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి రిఫర్ చేస్తాయి, అంటే యూజర్ డేటా టైప్స్ అనమాట. అంటే ఇవి వచ్చేసి ఏంటంటే క్రియేటెడ్ బై ద ప్రోగ్రామర్ క్రియేట్ చేస్తాడు. ప్రోగ్రామర్ అంటే ఎవరైతే ప్రోగ్రామ్ రాస్తున్నారో వాళ్ళు. సపోజ్ ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాస్తున్నా అంటే నేను. ఓకేనా? ఇందులో మెయిన్లీ 5 టైప్స్ ఉన్నాయి. ఉన్నాయి. అయితే 5లో మనం 4 డిస్కస్ చేస్తాం మెయిన్గా. అవేంటి అవి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ ఆ 5 ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి క్లాస్.
Second one, object. Third one, strings. Fourth one, arrays. Fifth one, interfaces. ఇవి బ్రీఫ్గా మెయిన్లీ మనం 3 to 4 డిస్కస్ చేస్తాం ఇందులో. వీటి గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో 1 by 1 ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీటి యొక్క కోడింగ్ ఎలా వర్క్ అవుతుంది, ప్రోగ్రామ్ అనేది రాసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను నేను. అప్పటి వరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలని కానీ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోస్ సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అప్పటి వరకు సీ యూ, టేక్ కేర్. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కిషోర్ విఎస్. మీకు ఫైనల్గా ఇంకొకటి ఫ్లో చార్ట్ ఉంది మనకి డేటా టైప్స్ గురించి. అది ఇదిగో చూడండి. జావా డేటా టైప్స్లో 2 types, ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్లో మనకి నాన్ న్యూమరిక్, న్యూమరిక్ 2 types ఉంటాయి. న్యూమరిక్ టైప్, నాన్ న్యూమరిక్ టైప్ వచ్చేసి బూలియన్, క్యార్ అంటే ఇవి ఏబిసిడీలతో రాస్తాం కదా. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ వర్డ్స్, క్యార్ అంటే ఏబిసిడి ఆల్ఫాబెట్స్, లెటర్స్ రాస్తాం. సో ఇవి నెంబర్స్ కాదు కాబట్టి నాన్ న్యూమరిక్ టైప్. న్యూమరిక్ టైప్ వచ్చేసి 2 types. అందులో ఇంటీజర్ టైప్ ఒకటి, ఫ్లోటింగ్ పాయింట్ టైప్ ఒకటి. ఇంటీజర్లో బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్ ఇవన్నీ మనం పాయింట్స్, 0 పాయింట్స్ లేకుండా రాస్తాం. ఫ్లోటింగ్ పాయింట్స్, ఫ్లోట్ టు డబుల్ వచ్చేసి ఈఎం పాయింట్స్ వాల్యూస్తో రాస్తాం. సో అందుకని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ క్లాసెస్, స్ట్రింగ్, అరేస్, ఆబ్జెక్ట్స్, ఇంటర్ఫేసెస్ ఇప్పుడే నేను డిస్కస్ చేశాను. వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా ఫర్దర్గా మనం తెలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ. Please subscribe to Kishore VS. Bye bye.